పెద్దపల్లి జిల్లా చరిత్రలో ఎన్నడూ కొనని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన యాసంగిలో 50,342 మంది రైతుల నుంచి 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటివరకు 85% రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. గత యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి 45 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని వివరించారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో రాష్ట్రంలోని జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. డిఫాల్ట్లో ఉన్న 10 రైస్ మిల్లులు బకాయిలు చెల్లించి బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన తర్వాతే ధాన్యం కేటాయించినట్లు చెప్పారు. ధాన్యం రవాణా కోసం రోజుకు సుమారు 600 వాహనాలు వినియోగించామని, మొత్తం 115 కోట్ల గన్నీ సంచులు ఉపయోగించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లులో 6.90 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉందన్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమరభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని కూడా జిల్లాలో రైస్ మిల్లులను అలాట్ చేస్తామన్నారు. కోతలు తరుగు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. యాసంగి సీజన్లో 18,191 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేయగా 9 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 2,60,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. 63.40 కోట్ల రూపాయలకు గాను 1,484 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయన్నారు. రికార్డు స్థాయిలో కొనుగోలు జరిగినప్పటికీ హమాలీల కొరత, యూరియాల నిల్వ రాక, ఏపీఐసి గోదాంలో కార్మికుల కొరత వంటి సమస్యలను అధిగమించి కొనుగోలు పూర్తి చేసినట్టు తెలిపారు. నిన్నటితో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెద్దపల్లి మొత్తం అంటే రబీ సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం 100% కంప్లీట్ అవుతుంది. అంటే మన దగ్గర ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మొత్తం క్లోజ్ అయ్యాయన్నమాట. నిన్నటి వరకు 4.35 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ మనం పర్చేజ్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈస్ హైయెస్ట్ ఎవర్ ఇన్ లాస్ట్ 10 yearsలో జరిగిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కన్నా ఎక్కువ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంత ప్యాడీ ఎప్పుడూ పర్చేజ్ చేయలేదు. 4.35 lakh మెట్రిక్ టన్స్. మీకు లాస్ట్ ఇయర్ ఎంత అయినా కూడా ఒక చిన్న నెంబర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రబీలో 4 లక్షల 1,000 పర్చేజ్ చేశాను. అదే లాస్ట్ 10 years అంటే 2000 జిల్లా ఫామ్ అయిన దగ్గర నుంచి లిస్ట్ కూడా ఈ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు రబీ 17-18 ఓన్లీ 1.5 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే చేసాం. ఆల్మోస్ట్ 3 times కన్నా 3 times మనం చేయడం జరిగింది. సో ఇంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు అరౌండ్ ఒక 1,131 crores ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 60,000 ఫార్మర్స్కి మనం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంత చేయడం జరిగింది. నెక్స్ట్ అక్కడ చూసినట్టయితే ఈ బ్రాడ్ నెంబర్స్ మొన్న ఆనరబుల్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్స్ మీకు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే 1.7 lakh ఎకర్స్లో మనం ప్యాడీ చేస్తే 4.1 దాకా ప్యాడీ వచ్చింది అనుకున్నాం ఈసారి సీజన్కి. బట్ బికాస్ ఆఫ్ గుడ్ మంచి క్రాప్ రావడం వల్ల, లైక్ ఈల్డ్ ఎక్కువ రావడం వల్ల 4.35 దాకా వెళ్ళడం జరిగింది.